గుడ్ మార్నింగ్ అండి. ఈ చెట్టు ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! తెలియని వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. ఈ వృక్షం పేరు కదంబ వృక్షం. ఈ వృక్షానికి హైందవ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం అయితే కల్పించారండి. ఎందుకనంటారా? ఎందుకనంటే రాధాకృష్ణులు ఈ చెట్టు కిందనే తమ ప్రేమనైతే మొదలుపెట్టారంట. ఈ పువ్వుల నుండి వచ్చే పరిమళాలను ఆస్వాదిస్తూ తమ ప్రేమ సలాపాలను కొనసాగించేవారంట. అంతేకాదండోయ్, కృష్ణుడు గోపికల యొక్క చీరలను దొంగలించి ఈ చెట్టుపైనే దాచాడంట. అందుకే ఈ చెట్టుకి ఆ సంస్కృతిలో అంత ప్రత్యేకమైన స్థానం అయితే కల్పించారు. మరొక విషయం ఏంటంటే లక్ష్మీదేవికి ఈ పువ్వులంటే చాలా ఇష్టమంట. అందుకే మనం ఎవరైనా సరే ఈ పువ్వులు కనిపిస్తే లక్ష్మీదేవికి సమర్పించండి. లక్ష్మీదేవికి ఇష్టం అంటే మనం ఆగుతామా అండి? ఎవరమైనా సరే చూడండి, ఇలా కొమ్మలతో విరుచుకొని వచ్చేస్తాం. నేను కూడా అంతేనండోయ్. ఈ పువ్వులు ఎక్కడ కనిపించినా దొంగిలించేస్తూ ఉంటాను. దొంగిలించడం అంటే ఏముందండి, తల్లికి ఇష్టం అంటే మనకి ఎలాగో దొరికినవి వదలం కదా. అలా ఎవరైనా సరే తమ దగ్గరలో ఉన్న ఈ పుష్పాలని ఆ తల్లికి అయితే సమర్పించకుండా ఉండకండి. చాలా అంటే చాలా ఇష్టమంట. ఆ తల్లి ఎంతో ప్రీతి చెందుతుందంట ఈ పుష్పాలంటే. సో మనకి లక్ష్మీదేవి కృప మన మీద ఉంటుందంటే పెట్టకుండా ఉంటామండి. ఒక పువ్వైనా సమర్పించాలని కోరుకుంటాం కదా. సో మీరు కూడా మీ దగ్గరలో ఏమైనా చెట్టు ఉంటే పుష్పాలను సమర్పించండి. ఆ లక్ష్మీదేవి కృప మీ అందరి మీద కలగాలని నేను కోరుకుంటున్నాను.